నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఈ ఎడారిలో ప్రవాహములు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. యోబు 23:10. విశ్వాసి, ఇదెంత మహిమకరమైన నిశ్చయత! శ్రమలు కన్నీరు ఉన్న మార్గం, అది ఎంత వంకరదైనను మర్మంతో కూడినదైనను అది ఆయన మార్గం. ఆయన దానిని ఎరుగును. అగ్ని 7 అంతలు అధికము చేయబడినది, ఆయనే దానిని అంతగా వెలిగించెను. చేదైన మారా చెరువు గాని మధురమైన ఏలిము గాని ఆయన నడిపించిన క్షేమకరమైన మార్గమందే ఉన్నవి. ఆ మార్గము ఐగుప్తులకు అంధకారముగా నుండిను గాని ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు అగ్ని మేఘ స్తంభములతో నిండిన వెలుగు మార్గముగా ఉండెను. అగ్ని కొలిమి వేడిగా నుండెను, దానిని వెలిగించిన హస్తమును నమ్ముట మాత్రం చాలదు. అగ్నిజ్వాలలు మనలను నాశనం చేయుటకు కాక మనకు మెరుగుపెట్టుటకే చేసినని నమ్మాలి. మనకు మెరుగు వచ్చినప్పుడు ఆయన మనలను బంగారం వలె బయటికి తీయును. ఆయన వారికి సమీపంలో నున్నాడను తలంపు కొంచెమైనను లేనప్పుడు ఆయన వారికి మిక్కిలి సమీపములో నుండాడు. నా ఆత్మ విభ్రాంతి నొందినప్పుడు నీవు నా మార్గం నెరిగి ఉంటివి. మన కంటికి కనబడుచున్న సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశవంతమైన కిరణములను తెల్లవారకు ముందే మన మీద ప్రకాశింపచేయవారని మనం ఎరుగుదుమా? మనం నడవబో మార్గం ఆయన కెరుకయే. ప్రభువే ఇచ్చెను, ప్రభువే తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఇది ఆయనకు తెలిసిన మార్గమే. ఈ రీతిగా యోబు తన సమస్తములోనూ దేవుని కనుగొనెను. అతని విశ్వాసము దాని శిఖరమున కంటింది. అందుచేతనే ఆ బూడిదలో కూర్చుండిన ఆ యువరాజు, ఆయన నన్ను నరికి మొక్కలు చేసిన నేనింకనూ ఆయననే నమ్మిదనని రూఢిగా చెప్పుచున్నాడు.